సార్, నేతల వివాహేతర సంబంధాలు, వ్యక్తిగత విషయాలు జనం పట్టించుకోరా? త్రిషా విజయ్ వ్యవహారంపై అంత ఓపెన్గా చర్చ జరుగుతున్నా తమిళ ప్రజలు ఎందుకు పట్టించుకోలేదంటారు? ఒక రాజకీయ నాయకుని పర్సనల్ లైఫ్ వేరు, పబ్లిక్ లైఫ్ వేరు. పర్సనల్ లైఫ్లో ఏమి ఇప్పుడు విజయ్కి త్రిషాకు సంబంధం ఉందని ఏది ప్రూవ్ అయింది? కోర్స్ ఆయన వైఫ్ డైవర్స్ నోటీస్ ఇచ్చిన మాట నిజం. బీజేపీ లాంటి పార్టీ ఆరోపణ కూడా చేసింది త్రిష ఇంటి నుంచి బయటికి రావాలని. సో మీకు ఆ మాటకొస్తే ఎంజి రామచంద్రన్కు అత్యంత సన్నిహితురాలుగా జయలలిత ఏడీఎంకే నాయకత్వం రాలేదా? ఆ మాటకొస్తే ఎంజీఆర్ మరణం తర్వాత జానకి రామచంద్రన్, ఎంజి రామచంద్రన్ సతీమణి వాస్తవంగా నాయకత్వంలోకి తీసుకున్నారు, ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణం చేశారు. కానీ ప్రజలు అంగీకరించలేదు, ఏడీఎంకే కూడా అంగీకరించలేదు. దాంతో ఆమె రాజకీయాల నుంచి నిష్క్రమించి మీకు జయలలిత నాయకత్వాన్ని సంపాదించింది. అందువల్ల తమిళనాడులో ఆల్రెడీ ఈ సాంప్రదాయం ఉంది, అది పెద్ద ఇష్యూ లేదు కదా. ఆ మాట కదా, అమెరికా అధ్యక్షుడిగా ఇంత భయంకరమైన అనైతిక ప్రవర్తనకు పేరుగాంచి ఎప్స్టీన్ ఫైల్స్ ఆరోపణలు ఎదుర్కొని, సెక్స్ స్కాండల్స్ ఎదుర్కొని కూడా మీకు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాలేదా అంత డెవలప్డ్ కంట్రీలో కూడా? సో అందువల్ల పర్సనల్ లైఫ్ను మనం ఎక్కువగా ఎగ్జాగరేట్ చేయకూడదు. రాజకీయ నాయకుడి పొలిటికల్ లైన్ను, పాలసీస్ను మనం వ్యతిరేకించాలి. ఆయన పర్సనల్ లైఫ్ ఏదైనా సమాజానికి ఇబ్బందికరంగా ఉండి సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే రీతిలో ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాలి. పబ్లిక్ లైఫ్ను ప్రైవేట్ లైఫ్ మధ్య డిమార్కెట్ చేయాలి. ప్రైవేట్ లైఫ్, వాళ్ళ వైవాహిక సంబంధాలు, వాళ్ళ కుటుంబ తగాదాలు ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన అంశం కాదు. వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు విజయ్ కూడా మనిషి కాదా? ఆయనకు కూడా మానవ సంబంధాలు ఉంటాయి. ఆయన భారత్ ఏం పంచాయతీ ఉందో మనకు తెలియదు, త్రిషతో ఏ స్నేహం ఉందో మనకు తెలియదు. అందువల్ల వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దట్ మోర్.